ఎట్టకేలకు కవిత పార్టీపై స్పందించాడు కేటీఆర్. నిన్నేదైతే మంచిర్యాలలో చిట్ చాట్లో కేటీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జాగృతి పార్టీ ఎవరైతే కవితతోని మొదటి నుంచి ఉంటున్నారో జాగృతి పార్టీ జనరల్ సెక్రటరీ నవీన్ ఆచార్య ఉన్నారు. అన్న ఏంటి మొట్టమొదటిసారిగా కేటీఆర్ మీ పార్టీకి సంబంధించి ఏర్పాటుకి సంబంధించి స్పందించారు. సో వ్యక్తిగత కారణాలతో పార్టీ పెడితే సక్సెస్ కాదు అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఏం చెప్తారు మరి? నిజంగా కవిత వ్యక్తిగత కారణాలతో పార్టీ పెడుతున్నారా? మరి మొదటి నుంచి అయితే తెలంగాణలో ఒక కొత్త పార్టీ, ఒక కొత్త రాజకీయ అస్తిత్వం అని చెప్పేసి, కొత్త తరహా రాజకీయ పార్టీ అని చెప్పేసి కవిత చెప్తున్నారు. మరి కేటీఆర్ అయితే వ్యక్తిగత కారణాలతో పెడుతున్నారని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేశారు. కవిత గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి ఒకే సంవత్సరం 2006లో వచ్చినప్పటికి కూడా దాదాపు 2014 వరకు కూడా కవిత గారు ఉద్యమంలోనే ఉన్నారు. అంటే రాజకీయాలు అన్నది సెకండరీ, వారికి ప్రజా జీవితమే ప్రథమం. కాబట్టి వ్యక్తిగత కారణాలతో పెట్టడం కాదు, ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది. తెలంగాణ తొలి చట్టసభ లోపల, పార్లమెంట్ లోపల పార్లమెంటేరియన్గా వాళ్ళు చేసిన కష్టం కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న సమయం, మాట్లాడిన మాటలన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది. కేవలం వ్యక్తిగత కారణాలు సన్నిహిత కారణం అవ్వచ్చు తప్ప మొత్తం అదే కేవలం ఆ కారణం మీదనే పార్టీ పెడుతున్నారు అన్నది అది తప్పు మాట. ఎందుకంటే కేసీఆర్ గారి విషయంలో కూడా ఆంధ్ర పాలకులు ఇవే ఆరోపణలు చేశారు. కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన పోయి పార్టీ పెట్టిండన్నారు. మేము నమ్మలేదు దాన్ని. కేసీఆర్ గారిని మేము ఖచ్చితంగా తెలంగాణ కోసం పెట్టిండని మేము ఈరోజు కూడా విశ్వసిస్తున్నాం. కేటీఆర్ గారు కూడా అట్లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇట్లాంటి మాటలే అంటారు. ఢిల్లీ లోపల ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన సమయం లోపల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి బీ టీం అన్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు బీ టీం అన్నారు. కానీ ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీ చేసిందో భయంకరమైన మెజారిటీతో వచ్చి ఢిల్లీ పీఠం మీద అధిరోహించడం జరిగింది. సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఢిల్లీ లోపల వైద్య విధానం కానీ, అదేవిధంగా విద్యను కానీ, ప్రతి బస్తీకి ప్రతి ఇల్లుకు కూడా చేర్చడం జరిగింది. ఒక సమూలమైనటువంటి మార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు. ఈ ఏదైతే పార్టీలు అధికారం చుట్టూ తిరగడం, కుర్చీల చుట్టూ తిరగడం అలవాటైందో ఆ పార్టీలు చేయలేని పనిని నూతన పార్టీలు చేస్తాయి. తెలంగాణ స్పిరిట్తో వస్తున్నటువంటి పార్టీ ఇవాళ కేటీఆర్ గారి మాటల్లో కూడా చెప్తున్నారు, మేము బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ అవుతామని. అదే మాట కదా కవితగా చెప్పింది. ఆ రోజు తప్పెట్లా అయింది, ఇవాళ మీరు తెలుసుకుంటే ఒప్పెట్లా అయింది. ఆ రోజు ఆమె మాట్లాడితే మీరు బహిరంగ వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు, మరి మీడియా చీటాటు మీరేం మాట్లాడుతున్నారు? ఇది బహిరంగం కాదా? మీ పార్టీ వాళ్ళే కదా లిక్కర్ స్కాము, లిక్కర్ రాని అని అంటుంటే మీరు అందరూ సైలెంట్గా ఉన్నారు. మంత్రులు అన్నారు కదా, నిరంజన్ రెడ్డి లాంటి మంత్రులు అన్నారు, తక్కలపల్లి రవీందర్ లాంటి సీనియర్ నాయకులు అన్నారు, మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు అన్నారు, తులవమ్మ గారు అన్నారు, గొంగిడి సునీత గారు అన్నారు, చాలామంది అన్నారు. వాళ్ళంతా మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు కదా. అప్పుడు ఆరోపణలు చేయించి మీరు సైలెంట్గా ఉండి తర్వాత కోర్టు కొట్టేసిన తర్వాత మాకు ముందే తెలుసు కదా, కడిగిన ముత్యంలాగా వస్తుంది కేసీఆర్ గారు అన్నారు కదా అని చెప్తారు. కేసీఆర్ గారిని ఎట్లా వాడుకోనో మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే మరి కేసీఆర్ గారు అట్లా అన్నప్పుడు మీరు మంత్రులు వీళ్ళందరూ ఆరోపణలు ఎట్లా చేశారు? ఆరోపణలు చేసినప్పుడు పార్టీ ఎందుకు స్పందించలేదు? సరే మేము కవితక్క గారు ఆరోపణలు చేశారంటారు, అందరు మీరు చేయలే కదా. ఆ చేసిన ఒకరిద్దరు మినహా మిగతా అందరూ ఎందుకు ఆరోపణలు చేశారు? వాళ్ళకి ఎవరు? కవిత బయటకు వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు కూడా ఆరోపణ చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కవిత ఎప్పుడైతే బయటకు వస్తే నిజమవుతుందా? ఇప్పుడు బయటకు వచ్చినాకనే కదా కేసు కొట్టేసారు. మరి మాకు ముందే తెలుసు, ఇప్పుడు ఎట్లా అంటున్నారు? మేము బయటే ఉన్నాం కదా. కాళేశ్వరంలో గుట్టలుగా అవినీతి కట్టలు దొరుకుతూ ఉన్నాయి కదా, మరి అదేంది? అది కేసీఆర్ గారికి తెలియకుండా జరిగిన అన్నింటిలో కూడా కేసీఆర్ గారిని బలి చేసి వారి ఆకాశం అంత ఎత్తున ఉన్నటువంటి సూర్యుడు లాంటి వారి పేరును ఖరాబ్ చేసి ఇవాళ మనమేదో విక్టిమ్ కార్డు ప్లే చేయడము, లేదా బాధితురాలనే నేరస్తురాలని, నిందితురాలని చెప్పడము అది చాలా దుర్మార్గమైంది. ఏ ఆడబిడ్డ గురించి కూడా ఇట్లా చేయకూడదు. ఆ పార్టీ వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు గతంలో కూడా చూసారు, ఏదో రాఖీ పండుగ రోజు కూడా కట్టడానికి రెడీ అయిన సందర్భంలో కూడా షెడ్యూల్ లేకుండా అప్పటికప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవాలని ఇవాళ మీరు మీడియా ముందు చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు ఈ పరిస్థితిని మీరు ఎందుకు కల్పించలేకపోయినారు? ఖచ్చితంగా కవితక్క గారు మేము చెప్తున్నాం కదా, పార్టీ లాంచ్ రోజు మీరు చూస్తారు మా విజన్ ఏమున్నది, కవితక్క గారి ఆలోచన ఏమున్నది, వారి ముందు ప్రస్థానం ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎంత ఫర్మ్గా, ఎంత స్టబ్బన్గా, ఎంత స్థిరంగా ఉన్నారు వారి లక్ష్యాలకు అన్నది. కేటీఆర్ అన్న దాంట్లో ఏంటి అంటే కేవలం వ్యక్తిగత కారణాలు అంటే ఇంట్లో కేసీఆర్తోనో లేకపోతే కేటీఆర్తోనో లేకపోతే పార్టీలో వివాదాల వల్లనే కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుంది అనుకోవాలా ఏంటి? అసలు కేటీఆర్ మాటల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు వారి ఉద్దేశం అదే అన్నది అర్థమవుతుంది. కుటుంబ విషయాల మీద పార్టీ పెట్టిండ్రు అన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. నేను అదే చెప్తా ఉన్నా, కుటుంబ విశేషాలు ఎందుకు అవుతాయి? 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకీమని ఒక సమాజం మీద అవగాహన ఉండదా? దట్టు ఉద్యమం నుంచి వచ్చినాం కదా, మరి మేము ఎర్రతివాచి భరుస్తే రాలే కదా. తెలంగాణ ఉద్యమం లోపల చాలా ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి నాయకీమని మీరు మీకన్నా ఒక టర్ము ఎక్కువ ప్రజా జీవితంలో, అంటే అధికారానికి దూరంగా ప్రజల్లో అంటే సంస్థగా నడిపినటువంటి మనిషి. వాళ్ళకి సమాజం మీద ఒక అవగాహన ఉండదా? ఏం చేయాలన్న మార్పుల మీద ఒక విజన్ ఉండదా?
అవన్నిటినీ మనం మర్చిపోయి కేవలం సన్నిహిత కారణాలే చూసి ఇప్పుడు గొడవ జరిగింది కాబట్టి దాని గురించే బయటకు వచ్చారు అంటే పార్టీలో ఉండి చేసే మంచి పనులన్నీ మరి పార్టీకి ఎట్లా ఆపాదించుకున్నారు? బయటకు వచ్చినాక చేసే మంచి పనులన్నీ దాన్ని ఎట్లా వ్యక్తిగతంగా చూస్తారు? ఖచ్చితంగా ఇవన్నీ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఆయన మంత్రి పదవి రాలేదు కాబట్టి పోయి పార్టీ పెట్టిండు, తెలంగాణ ఉద్యమం అంటుండు అని. మేము ఆ రోజు కూడా వ్యతిరేకించినాం. కాదు కాదు వారికి చిత్తశుద్ధి ఉన్నది, తెలంగాణ సాధిస్తారు చూడండి అని. నిజంగా కేసీఆర్ గారు సాధించారు. ఖచ్చితంగా కవితక్క గారు కూడా ఈ తెలంగాణ లోపల మరొక గొప్ప ఉద్యమాన్ని తీసుకురాబోతా ఉన్నారు. అధికారాన్ని, నిధులను అన్నింటినీ కూడా గ్రామానికి మనిషికి ఇక్కడ విద్య కానీ వైద్యం కానీ సమూలమైనటువంటి మార్పులు జరిగేటటువంటి ఆస్కారం ఇవాళ తెలంగాణ లోపల ఉన్నది. ఒక గొప్ప మార్పును, ఒక సామాజిక తెలంగాణను మీరు తొందర లోపల చూడబోతారు. జైలుకి వెళ్తే మాత్రం, జైలుకి పోయినంత మాత్రం సీఎం కావడం అనుకోవడం భ్రమాన్ని కూడా ఇంకో కామెంట్ చేశారు. నిజంగా అంటే జైలుకి వెళ్ళినందుకైనా కవిత గారు ప్రతిసారి నేను సీఎం అవుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జైలుకు పోయినందుకు కాదు, దెబ్బలు తిన్నందుకు, సమాజాన్ని అర్థం చేసుకున్నందుకు ఇవాళ మనం ఇక్కడ అంత బలంగా వారు మాట్లాడుతున్నారు. జైలుకు పోవడం అన్నది క్వాలిఫికేషన్ కాదు. కవితక్క గారికి కూడా తెలుసు అది. మీలాంటి వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాలే తప్ప అది నిజంగా కూడా కాదు. కవితక్క గారు జైలుకు పోతే అట్లయితే ఇలా రాష్ట్రంలో లక్షల మంది కావాలి, అట్లా కాదు కదా. మా ఉద్దేశం అది కాదు. సమాజం మీద మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది, ఒక కార్యాచరణ ఉన్నది, ఒక విధానం ఉన్నది, కొట్లాడేటటువంటి ఒక మొండితనం ఉన్నది, ఒక కమిట్మెంట్ ఉన్నది. ఖచ్చితంగా వీటన్నిటితో ఈ రాష్ట్రం లోపల సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం ప్రజలు ఇచ్చిన ఏ అవకాశాన్ని వాడుకుంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల మార్పులన్నీ కూడా జరిగి తీరుతాయి, మీరు చూస్తూ ఉండండి. ఇంకొక పెద్ద కామెంట్ కూడా చేశారు కేటీఆర్, ఏదైతే తల్లిదండ్రుల్ని సంతోషపెట్టకపోయినా పర్లేదు కానీ బట్ తల్లిదండ్రుల్ని ఏడిపించొద్దు అని చెప్పేసి. నిజంగా కవిత ఇప్పుడు తల్లిదండ్రులను ఏడిపిస్తుందా? ఏం చెప్తారు మరి? నిజంగా అట్లా ఉందా పరిస్థితి? కవితక్క గారు బాధపడ్డ ఏ సందర్భాన్నైనా మీరు చూడండి. కేసీఆర్ గారు నా బిడ్డ కడిగిన ముత్యంలాగా వస్తుంది అన్నారు. కానీ పార్టీ ఎక్కడ కూడా మీరు చూడండి, పెద్ద నాయకులు ఎవరు కూడా దాని గురించి మళ్ళీ స్పందించలేదు. ఏదో 1-2 విషయాలు సార్లు మినహా ఎవరు కూడా స్పందించలేదు. పార్టీ పరంగా కేవలం ఒకేసారి మాత్రమే కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత ఇవాళ మీరు విచారణలకు పిలిస్తేనే మొత్తం బంజారాయిడ్స్ అంతా దించుతున్నారు కదా, మీ బెటాలియన్లన్నింటినీ కూడా, కార్యకర్తలందరినీ కూడా. ఆ పరిస్థితి ఏ రోజు లేదు. వారిని అరెస్ట్ చేసి తీసుకుపోయిన తెల్లారి మీరు ఒక నిరసన ప్రదర్శన నామినల్గా, అందులో పెద్ద నాయకులు ఎవరు పాల్గొనలేదు. అంటే మీరు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ విషయాలు బయటకు వస్తాయి. దయచేసి దాని అంతతో వదిలేయండి. ప్రజా సమస్యల మీద చర్చ. మీరు మాట్లాడిన దానికి వాళ్ళు కూడా చాలా వరకు సోషల్ మీడియా వేదిక కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఢిల్లీకి వచ్చినప్పుడు కాదు, లేకపోతే ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడికి వచ్చి పరామర్శించడం కానీ, ఏదైతే అధికారులతోని వాళ్ళు కూడా వచ్చిన సందర్భాలు, విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఎంతవరకు మేము లేము అని చెప్పేసి మీరు బదనాం చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నేను అదే చెప్తున్నా. ఆ రోజు తెల్లారి మీరు పార్టీ నుంచి ఖాళీ ఇచ్చిండ్రు కదా, ప్రతి ఊర్లో ధర్నాలు చేశారు కదా, ఎంతమంది పెద్ద నాయకులు పాల్గొన్నారు చెప్పండి. పార్టీ మీరు ఇన్ని ట్రోల్ చేయగలిగినంత శక్తి మీకున్నది. చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, మీకు టీమ్స్ ఉన్నాయి. ఇవాళ దీనికి సమాధానం ఇవ్వండి. మరి కవితక్క గారు కూడా చెప్పారు కదా, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నాకు సపోర్ట్ ఉన్నది, కానీ పార్టీ పరమైన సపోర్ట్ లేదు అని చెప్పారు. వాటి గురించి కూడా కదా మనం మాట్లాడాలా. ఇప్పుడు ఆ స్కామే లేదు అని కోర్టు చెప్పినాక మీరు ఓన్ చేసుకున్న వాళ్ళు, మరి మీ పక్కకున్నటువంటి మంత్రులు తిడితే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పని అది పక్కన పెట్టండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అన్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నార్మల్ పీపుల్ రెస్పాండ్ అయ్యారు కదా, చాలా సంఘాల వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కదా, చాలా పార్టీల వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కదా. అప్పుడైతే పార్టీలోనే ఉన్నాం కదా, అప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదు? సరే, ఒకసారి ఒక విడివిడిగా ఎవరి ప్రయాణం వాళ్ళు నిర్వచించుకోవాల్సిన అవసరం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఎవరి దారిలో వాళ్ళు ముందుకు పోతారు. ప్రజల మీద మాకు విశ్వాసం ఉన్నది, ప్రజల పట్ల అక్కకు అంకితభావం ఉన్నది. ఆ కార్యాచరణను వారు సిద్ధం చేసుకున్నారు. బయటికి రావడము, ఈ గొడవలు ఇదంతా కూడా సన్నిహిత కారణాలే తప్ప అంతిమ కారణాలు, అంతిమ లక్ష్యాలు కాదు. అంతిమ లక్ష్యం ప్రజాసేవనే. ఈ రాష్ట్రం లోపల సమూలమైన మార్పులు తీసుకురావడానికి కవితక్క గారు చాలా ఫర్మ్గా ఉన్నారు, చాలా స్థిరంగా డెడికేటెడ్గా ఉన్నారు. ఖచ్చితంగా మార్పులన్నీ కూడా తొందరలో వస్తాయి. మీరు మొదటి నుంచి కవితతో ట్రావెల్ చేస్తున్నారు, మీరు చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంటారు. సో నిజంగా అంటే ఇప్పుడు ఈ ప్రజలకు సేవ చేయాలంటే కుటుంబానికి దూరంగా ఉండాల్సిందేనా? భవిష్యత్తులో కూడా మళ్ళీ కుటుంబంతో కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే రోజు రోజుకి కుటుంబం మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ పెరుగుతుంది కానీ తగ్గించే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. సో వాళ్ళు చెప్తుంది అంటే మేము చాలా వరకు ట్రై చేసాం, బట్ అది తెగిపోయిందని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన పరిస్థితి. నిజంగా అట్లా ఉందా? మరి కుటుంబపరమైన విషయాల గురించి నేను మాట్లాడలేను, కానీ స్థిరంగా వాళ్ళు రాజకీయంగా ఒక నూతన కార్యాచరణ తీసుకున్నారు. ఆ దిశగా వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. ఇక కుటుంబంతో కలిసే అవకాశాలు ఉండయా అన్నది అది ఖచ్చితంగా కూడా అట్లాంటి అవకాశాలు ఎంత మాత్రంగా కూడా, అంటే పార్టీ పరంగా, విధానపరంగా ఎంత మాత్రంగా కూడా లేదు. ఎవరి దారి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఎవరి దారిలో కూడా వాళ్ళు ముందుకు పోతారు. కవితక్క గారు కూడా చాలా ప్రజా సమస్యల మీద చాలా ఫర్మ్గా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా విషయాల మీద లోతైన అవగాహన తీసుకున్నారు. మొన్నటిదాకా జనం బాట తీసుకొని 33 జిల్లాల లోపల నూకన్ కార్నర్ ఎవ్రీ ప్రతి పల్లెను మనం టచ్ చేసినాము, ప్రతి సెక్షన్ను మనం కదిలించినాము, ప్రతి గ్రామాన్ని మనం విజిట్ చేసినాం. అనేక సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. వాటన్నిటి మీద డే అండ్ నైట్ కష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల ఒక గొప్ప
సూర్యోదయం జరగబోతా ఉన్నది. ఇవన్నిటి మీద సమూలమైనటువంటి మార్పులు ఉంటాయి. ఇక వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు కలుస్తారా లేదా అన్నది అంటే ఫ్యామిలీ పరంగా విషయాల మీద నేను మాట్లాడను, కానీ రాజకీయంగా మాత్రం ఎవరి కార్యాచరణ వారికి ఉంటుంది. ఖచ్చితంగా కవితక్క గారు తను ఎంచుకున్న దారి లోపల ముందుకే వెళ్తారు. సో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో సహా కేసీఆర్, కేటీఆర్ కూడా రాజకీయంగా కవితకు శత్రువులేనా ఇప్పటి నుంచి? ఏమన్నారు? ఏం లేదు. మరి బీజేపీ, కాంగ్రెస్తో పాటు కేసీఆర్, కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ రాజకీయంగా శత్రుత్వమే ఉంటుందంటారా? ఎట్లా ఉంటుంది? శత్రుత్వం ఎవరితోనూ ఉండదు. ప్రజల విధానాలే మా విధానాలు. ఆ విధానాలు కాని వాళ్ళందరితో పట్ల మా విమర్శ ఉంటుంది, సద్విమర్శ ఉంటుంది. దాన్ని వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. మేమేమైనా తప్పులు చేస్తే వాళ్ళు విమర్శలు చేస్తారు. అదంతా రాజకీయంగా ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో జరగాల్సిందే తప్ప ఇంకో రకమైన వ్యక్తిగత శత్రుత్వాలు, వ్యక్తిగత వైరుధ్యాలు ఎవరికి ఉండాల్సిన అవసరం రాజకీయంగా అదే చెప్తున్నారు. రాజకీయంగా ఖచ్చితంగా విమర్శలు ఇక ముందు కూడా ఉంటాయి. దాన్ని ఎవరైనా కూడా తీసుకోవాల్సిందే. నిజంగా మేము మారుతా ఇవాళ వాళ్ళే అన్నారు కదా, మేము చాలామంది ఎమ్మెల్యేని మార్చకుండా తప్పు చేసినామని. అదే మాట కదా కవితక్క చెప్పింది. కవితక్క ఏం కొత్తగా చెప్పారు? ఆ రోజు తప్పైంది ఎట్లా, ఈరోజు మీకు ఒప్పు అనిపిస్తుంది ఎట్లా? అదే మాట కదా వారు చెప్పింది. మరి ఇవన్నీ మాటలు నేను చెప్తా ఉన్నాను. అవే మాటలు కదా ఆ బిడ్డ చెప్పింది. ఇవాళ మీరు పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఎట్లయితే షోకాజ్ నోటీస్ ఇచ్చారో మరి కవితక్క గారికి కూడా అట్లా ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? మీ బిడ్డనే కదా. ఇవాళ మీరు ఆడబిడ్డ మమ్మల్ని బాధ పెడుతుందని మాట్లాడుతున్నారే. కొంచెమైనా న్యాయం ఉండాలి కదా మీరు మాట్లాడే మాట లోపల. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టినా కూడా మా రాజకీయ కార్యాచరణ ముందుకే కొనసాగుతుంది. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.